వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పైన అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు ఇక గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మారతాయట. ఏంటి అసలు, ఎందుకు ఇలా మారడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం పేరును కూడా మారుస్తున్నట్టు సమాచారం. సచివాలయాలకు సంక్షేమ కార్యక్రమాలుగా మార్పు చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రామ సంక్షేమ కార్యాలయాల్లో వాటి ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని కూడా ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. గ్రామ పంచాయతీ కార్యక్రమాలకు అంటే దానికి సంబంధించి గ్రామ సంక్షేమ కార్యక్రమం అలాగే ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని కూడా నిర్దేశించింది. ఈ ప్రక్రియ మొత్తం కూడా సెప్టెంబర్ 30 లోపు ఆ పార్టీ చేసేటువంటి ఆ లోపు పార్టీ చేసి అంటే అక్టోబర్ 2 నుంచి గ్రామ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రారంభించాలని కూడా చూస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను కూడా తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1,34,000 మంది ఉద్యోగులు అయితే ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 మంది సచివాలయాల్లో 8 మంది కంటే ఎక్కువగా ఉద్యోగులు అయితే ఉన్నారు ప్రతి సచివాలయానికి సంబంధించి. అయితే గ్రామ పంచాయతీలో నిధులు అలాగే ఈ సచివాలయాలు మళ్లించి అంటే అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు కూడా ఇటు సచివాలయాలకు మళ్లించి పంచాయతీ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేశారని, పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుందని, ఇంకోవైపు సచివాలయాలు వస్తారు కూడా అంటే సచివాలయానికి వస్తాను ఇలాంటివి కూడా వినియోగించుకొని మెరుగైనటువంటి పాలన అందించాలని కూడా భావిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సచివాలయాల పేరులో మార్పు చేస్తున్నారు. ఇక ఈ రకంగా మార్పు చేసి అంటే ఎవరైతే సర్పంచి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించే విధంగా, అలాగే ఈ వాలంటీర్లు గ్రామ సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని అయితే చూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.